ఈ మధ్య మనకి చాలా వరకు ఫేక్ కాల్స్ రావడం మొదలుపెట్టాయి. అలాగే సైబర్ నేరం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఒకవేళ అంటే బ్యాగ్ నుంచి ఫోన్ చేస్తున్నామని, లేకపోతే ఒక మెసేజ్ పెట్టి క్లిక్ చేయమని కానీ ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేస్తారు. దీనికి అంతటికీ గల కారణం ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన నంబర్ ఎవరు ఇచ్చారు, మనం ఎవరికి ఇవ్వలేదు కదా, మన నంబర్ ఎలా వచ్చింది అని అంటే, ఇది ఎలా జరుగుతుంది అని అంటే, జనరల్గా మనము ప్రతి చోట మనం ఈ మధ్య ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, ఫోన్ నెంబర్ మనం ఇచ్చేస్తున్నాం. నేను కామెంట్ చేయట్లేదు, సూపర్ బజార్లో కూడా, సూపర్ మార్కెట్లో కూడా ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాం. అట్లా ఏమీ అవసరం లేదు. ఏదన్నా ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో, ఈ కాలంలోని ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు, మనకి తెలిసిన వాళ్ళు తప్ప. తర్వాత అన్వాంటెడ్గా మనకేదో 1 నిమిషం పని ఉంది, 2 నిమిషాలు పని ఉన్న నంబర్స్ని మనం ఫీడ్ చేసుకోకూడదు. మనం ఫీడ్ చేసుకొని సేవ్ చేసుకుంటే కూడా మన వాట్సాప్ స్టేటస్ కానీ అన్నీ కూడా వ్యూ అవుతాయి. మనము జనరల్గా వాట్సాప్ స్టేటస్ కూడా వ్యూ అవ్వాలి అని అంటే కనుక మనము మన దగ్గర సేవ్ అయిన నంబర్స్కి ఎక్కువగా వ్యూ అవుతాయి. కాబట్టి మనము అన్వాంటెడ్ నంబర్స్ని కొంచెం పూర్వకాలంకి వెళ్దాం, మళ్ళీ ఒకసారి ఒక చిన్న ప్యాడ్ పెట్టుకొని రాసుకుందాం, నంబర్స్ రాసుకొని అన్వాంటెడ్ నంబర్స్. మన ఇంటికి ప్లంబర్ వచ్చినా వాడి నెంబర్ నోట్ చేసుకుంటాం, వాడి నెంబర్ రాసుకొని పెట్టుకుంటాం. అవసరం లేదు. ఇవన్నీ కూడా ఒక కార్పెంటరు, ఒక ప్లంబరు, ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చే మనుషుల నంబర్స్ అన్నీ మనం నోట్ చేసి పెట్టుకోవడం కూడా పొరపాటు. మనకి చాలా ఫోన్ నెంబర్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద స్కామ్స్ అవుతున్నాయి. నేను చెప్పేది ఒకటే, మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా పబ్లిక్ ప్లేసెస్లో ఎవరికి మీ నంబర్ ఇవ్వకండి, అన్నోన్ పర్సన్స్కి ఇవ్వకండి. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ళు ఇచ్చే స్లిప్స్ని అసలు ఫిలప్ చేయొద్దు. లక్కీ ట్రిప్పులు అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఇది కొంచెం గట్టిగా ఫాలో చేయండి. మనకు తెలిసిన వాళ్ళకి తప్ప ఎవరికి మన నంబర్ ఇవ్వడానికి అవసరం లేదు అని అనుకుంటే మనకి ఎటువంటి స్కామ్స్ నుంచి దేని నుంచి కూడా కొద్దిగా మనం తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.